దక్షిణామూర్తి జుత్తిలా కిందకి వాలిపోతుంది. ఎందుకని? ఏమీ కదలకుండా తనలో తాను రమిస్తుంది. అందుకే జుత్తు కిందకి వాలిపోతుంది. పరమశాంతము, ఎంత ప్రశాంతంగానో ఉంటుంది. అందుకే అంతటి భైరవుడు ఆయన యందు శాంతమూర్తిగా అణిగిపోతాడు. ఇంత వేగంగా కదిలే నటరాజస్వామి ఆయన యందు అణిగిపోతాడు. ఇంతటి కారుణ్యమూర్తి అయినటువంటి సోమస్కందమూర్తి ఆయన శాంతములోకి అణిగిపోతాడు. ఇన్ని అణిగిపోయేటటువంటి స్వరూపం దక్షిణామూర్తి యొక్క స్వరూపం. పొంగినది పొంగి తీరాలి. మీరు ఎప్పుడైనా లోకంలో ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏదైనా ఒకటి పొంగిందనుకోండి, అది కుంగిపోతుంది. పాలు పొంగే అనుకోండి, అలా పొంగుతూ ఉండగా ఎవరు ఊరుకోరు, అవి లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే మనసులో సంతోషం పొంగిందనుకోండి, అలా ఏముండిపోడు, వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక నది పొంగిందనుకోండి, కుంగిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. పొంగినది కుంగుతుంది. మిగిలినవన్నీ కూడా పొంగులు. అన్నీ కుంగి తానుగా ఉండిపోయినది దక్షిణామూర్తి. అందుకే అన్నీ